హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవవ్యాకృతి వ్లాగ్స్ అండి. సో ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. అంటే ఇది తొలి ఏకాదశి రోజు అండి. పెద్దగా ఏం తీయలేదు, ఎందుకు అంటే చెప్పాను కదండి, నాకున్న టైమింగ్స్లో కుదిరిన కొద్ది టైం అయినా కొంచెం ప్రశాంతంగా వర్క్ అనేది చేసుకోవాలి. ఎస్పెషల్లీ పండగలప్పుడే మనం కొంచెం దేవుడి మీద ఇట్లాంటి శ్రద్ధ అనేది చూపిస్తూ ఉంటాం కాబట్టి ఇట్లా అలుకు చల్లి ముగ్గు పెట్టేసుకున్నాను. నాకు వచ్చిన ఏయో చిన్న చిన్న ముగ్గులు వేసేసి, ఇవి లాస్ట్ ఇయర్వి కలర్స్ అనమాట. లాస్ట్ ఇయర్ మొన్న జాన్ కాకుండా అంతకుముందు ఇయర్వి ఇంకా ఉన్నాయి. అండ్ 9:30కి పూజ అంతా ఫినిష్ అయిపోయింది. బట్ ఏంటి అంటే బోర్ వేశారు కదండి, అది గాలి వచ్చినప్పుడల్లా ఫైన్ డస్ట్ అంతా వస్తుంది. సో దానివల్ల ఏంటి అంటే తుడిచినట్టు ఉండట్లేదు, ఊడ్చినా సరిగ్గా నీట్గా ఉండట్లేదు అనమాట. అట్లా మార్నింగ్ లేచేసి ఇల్లంతా ఊడ్చి మాప్ పెట్టేసుకొని ఇంకా మంత్లీ ట్వైస్ అన్నా నేను ఇట్లా అగరబత్తీలు పెట్టుకుంటానండి, పేపర్స్ పెట్టి ఇల్లంతా నీట్గా మాప్ కొట్టిన తర్వాత. సో ఏంటి అంటే ఎప్పుడు చెప్పేది ఇల్లు కొంచెం పాజిటివ్గా మంచిగా ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఇట్లా పూజ చేసేసుకున్నాను. మా పాప అయితే పాపం ఎన్నిసార్లు తులసమ్మ దగ్గర దీపారాధన చేస్తుందో, అదేమో కొండెక్కుతుంది గాలికి. సో యాక్చువల్లీ తొలి ఏకాదశి అంటే పాలపిండి అనమాట. నాకు ముందు రోజు కుదరలేదు, వర్క్ పెట్టుకొని ఉన్నాను అనమాట, ఇంటి వర్క్. సో అవేమో డైరెక్ట్గా పేలాలు చేద్దాం అంటే పాప్ అవ్వలేదు. సో అప్పటికప్పుడు చక్కెర పొంగల్ చేసుకొని ఇంకా అట్లా పెట్టేశానండి దేవుడికి నైవేద్యంగా. ఇంకా కమింగ్ టు బ్యాక్, పూజ అంతా అయిపోయినాక గల్లీ అదంతా చూపించాను కదా, అదంతా ఫైన్ డస్ట్ అండి. ఇది వచ్చేసి సాటర్డే, అంటే తొలి ఏకాదశి సండే కదా, మా పాప బర్త్డే ఫ్రైడే. సాటర్డే రోజు నేను ఇంకా ఎట్లాగో బోనాలు వస్తున్నాయి, డస్ట్ అంతా ఉండిపోయింది అని చెప్పేసి ఇంకా కిటికీలు ఇవన్నీ క్లీన్ చేయడం మొదలుపెట్టాను. యాక్చువల్లీ కొంచెం పిల్లలు స్కూల్ స్టార్టప్ అవ్వగానే కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను, సెల్ఫ్లు అంతా బట్టలు అన్నీ ఫోల్డింగ్స్ అవన్నీ. సో విండోస్ కొంచెం సబ్జాలు ఇవి ఉండిపోయాయి అనమాట, సన్సైడ్స్ పైన పెట్టుకునేవి. సో అవి కూడా క్లీన్ చేసేసుకుంటే అయిపోతుంది అని చెప్పేసి ఇంకా మొత్తం స్టార్ట్ చేశాను. వ్లాగ్ స్టార్టింగే క్లీనింగ్ది పెట్టడం ఇష్టం లేక సాటర్డేది తర్వాత కంటిన్యూ చేయడం అనేది జరుగుతుందండి. సో దానికి తోడు ఆ రోజు కర్టన్స్, మళ్ళీ బట్టలు, దుప్పట్లు అన్నీ ఆ రోజు వర్క్ పెట్టుకొని ఉన్నాను అనమాట. సో ఏంటి అంటే మొత్తం డస్ట్ పట్టుకుపోయి ఉంటాయి కదండి. తొలి ఏకాదశి అంటే ఎస్పెషల్లీ మనకి తొలి పండగ కింద లెక్క అనమాట. సో అందుకని చెప్పేసి మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అంతా పెట్టుకున్నాను. ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటి అంటే, కిటికీలు ఇవి గ్రిల్స్ ఉంటాయి కదండి విండోస్కి, అవి ఫైన్గా ఉండవు అనమాట, మనకి కోసుకుపోతూ ఉంటాయి. ఎప్పుడు క్లాత్తో క్లీన్ చేస్తూ ఉండేదాన్ని, అట్లా కాదని ఈసారి మనం స్పాంజ్ ఉంటుంది కదా, అది కొనుక్కొచ్చుకొని చక్కగా 2 పార్టీషన్స్ కింద కట్ చేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకుంటే చాలా ఈజీగా అయిపోయింది. మొత్తం 1 అవర్లో నీట్గా కిటికీలన్నీ క్లీన్ చేసేసాను అనమాట. విండోస్, కిచెన్లోది కొంచెం ఆయిల్ అక్కడక్కడ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఎంత మనం రెగ్యులర్గా తుడుచుకున్నా కానీ కౌంటర్ టాప్ విండో గ్రిల్ మీద అనేది కొంచెం ఉంటుంది కాబట్టి నా దగ్గర నేను లిక్విడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను కదా, సో అట్లా దాంతో చాలా ఈజీగా రిమూవ్ అయిపోయింది అనమాట. అండ్ కమింగ్ టు బ్యాక్, ఇక్కడ మండే వచ్చేసి ఇంకా నా దగ్గర వెజిటేబుల్స్ అన్నీ అయిపోయాయి. సో ఒక దోసకాయ ఉంటే కొద్దిగా కందిపప్పు తీసుకొచ్చి అప్పటికప్పుడు పిల్లలకని పప్పు ప్రిపేర్ చేస్తున్నాను. సో అట్లా అనమాట. ఎందుకు అంటే 1 డే అంతా తీయడానికి కుదరదు, నాకు వర్క్ ఉంటుంది కాబట్టి. నేను ఎప్పుడైతే ఫ్రీగా ఉంటానో అవి తీసుకొని చిన్న క్లిప్స్ ఒక వ్లాగ్ కింద కంటిన్యూ చేస్తూ ఉంటాను. ఈ విషయం నేను ఆల్మోస్ట్ చాలాసార్లు చెప్పున్నాను ఐ థింక్. సో మళ్ళీ కొత్తగా చెప్తూ ఉంటాను అనమాట, ఎవరికైనా తెలియకపోతే అండర్స్టాండ్ అవుతుంది అని చెప్పేసి. ఇంకా అట్లా. అండ్ సండే రోజు తొలి ఏకాదశి మా హెడ్ బాత్ చేసుకుంది, చక్కగా హెయిర్ అంతా లీవ్ చేసుకుంది. ఆ రోజు కొంచెం హుషారు లేక నేను పట్టించుకోలేదు. ఇంకంతే మండే రోజు మార్నింగ్ కల్లా మొత్తం దానికి తోడు కర్లీ హెయిర్ చిక్కు పడిపోయి పొద్దున్నే టైం అవుతూ ఉంటుంది, హెక్టిక్ అయిపోతుంది తినతోని. నాకైతే సండే రోజు లేకపోతే హెడ్ బాత్ చేసిన
ఆ రోజు ముందు రోజు మనం దువ్వి నీట్‌గా పెట్టకపోతే ఇంక ఆమె జుట్టు అసలు పట్టుకోలేము. మొత్తం చిక్కులు చిక్కులు పడతా ఉంటది. సో, ఏం చేస్తాం తప్పదు. అయినప్పటికీ కూడా నేను హుషారు లేదు. నాకు కొంచెం హెక్టిక్‌గా ఉంటుందని చెప్పాను గదా! ప్రీవియస్ మా పాప బర్త్‌డే వీడియోలో. ఏంటి అంటే ఇదేనండి అసలు. డస్ట్ అయితే ఎట్లా వస్తుందంటే అట్లా వస్తుంది. ఆల్రెడీ మెయిన్ డోరు, విండో అంతా తుడుచుకున్నాను కాబట్టి నేను సాటర్‌డే రోజు మళ్ళీ నెక్స్ట్ డేకి మొత్తం ఇట్లా అలుముకుందనమాట. ఈవినింగ్ తుడిచి, మార్నింగ్ తుడుచుకొని, పొద్దుగూకులు ఊడుస్తుంటే ఒక చాటెడు ఎళ్తుంది పైన డస్టు. ఒక 2, 3 వర్షాలు గట్టిగా పడితే అన్నా ఆ దుమ్ము అణుగుతదేమో మరి తెలవదు. దానికి తోడు అంతా ఓపెన్ ఏరియా ఎక్కువుంటది కాబట్టి సో, ఎక్కువ గాలొస్తూ ఉంటదనమాట. ఈదురుగాలి బాగొస్తది దానికి తోడు. సో, అందుకే చిన్న గాలొచ్చినా, చిన్న వర్షం వచ్చినా గానీ, తొందరగా పవర్ అనేది తీసేస్తూ ఉంటారు. ఇంకా ఆ రోజు మండే కాబట్టి అస్సలింకా లేజీ కొంచెము స్ట్రెస్‌గా అట్లా ఉండిపోయిందనమాట. ఒళ్ళంతా బద్ధకంగా. సో, పని గూడా లేట్ అయిపోతా ఉంది. వెజిటబుల్స్ లేవు. ఒకటే కంగారు. అయితే ఎప్పుడు మా బాబుకి నాకు రెగ్యులర్‌గా ఏదో ఒక విషయం దగ్గర గొడవ అవుతానే ఉంటది. మా పాప మాత్రం ఇన్వాల్వ్ కాదు. చాలా సైలెంట్‌గా మూవ్ ఆన్ అవుతూ ఉంటదనమాట. మా ఇద్దరి మధ్యలో అస్సలు ఇంటర్ఫియర్ అవ్వదు. ఏంటి అంటే పొద్దున్నే అండి అందరికీ బాక్సులుంటాయి మరి. బాక్సులు మంచిగా సెల్ఫ్‌లో ప్లేస్ చేయడానికి ఎట్లా కుదురుతది? రోజు తీసుకువెళ్ళేయి గదా! కౌంటర్ టాప్ మీద పెట్టుకోకుండా ఎట్లా ఉంటాము? వీడియో తీసుకుంటే ఏంటి మమ్మీ మెస్సీ మెస్సీగా ఉంది అంటాం. ఎంత మెస్సీ మెస్సీ అంటే ఎట్లా చెప్పండి? బయట వర్క్, ఇంట్లో వర్క్, మళ్ళీ ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఇంత క్లీన్ చేసుకుంటే ఇంత నీట్‌గా పెడుతున్నాయని జస్ట్ 4 బాక్సులు అక్కడ అలా ఉండేసరికి మెస్సీ ఉందంటే పొద్దున్నే నాకు కోపం వచ్చింది. దానికి తోడు తొలి ఏకాదశి, సాటర్‌డే రోజు ఇంత క్లీనింగు, కర్టన్స్, స్విచ్ బోర్డులతో సహా నేను నీట్‌గా తుడుస్తాను. సో, అంత నీట్‌గా పెడుతున్నా గానీ వాడు ఆ మాట అనేవరకి నాకైతే కోపం వచ్చింది. పొద్దున్నే మేమిద్దరం ఒక రేంజ్‌లో యేసుకున్నాం అసలు. తిట్టుకుంటానే ఉంటాం పొద్దుగూకులు. సో, మెస్సీ అంటే కొంతమంది ఇంట్లో ఉండి గూడా మొత్తం పారబెట్టుకుంటారు. కనీసం ఆ షింక్ కూడా కడుక్కోరు కొంతమంది. నేను చూశాను గాబట్టి చెప్తున్నాను. సో, అట్లాంటి వాళ్ళతో పోలిస్తే వాళ్ళ ఇంట్లో కనీసం అడుగు కూడా పెట్టడో, మంచినీళ్ళన్నా తాగుతాడో, తాగడో అనిపిస్తది నాకు. సో, అట్లా అనేస్తాడనమాట. మా పాప గూడా తక్కువ కాదు. ఏదైనా వర్షం వచ్చినా, ఏదైనా కొంచెం బ్యాడ్ స్మెల్ వచ్చినా, కొంచెం గడ్డి దోమలు ఇవి వస్తూ ఉంటాయనమాట. నీట్‌గా లేదు, స్మెల్ వస్తుంది, దోమలొస్తున్నాయి. నేనేం చేస్తాను? ఎంతవరకు క్లీన్‌గా పెట్టాలో అంతవరకు పెడతాను. అండ్ ఒక్కరోజు నాకు హెల్త్ బాలేక నేను పడుకుంటే వాళ్ళు మాత్రం అంత మెస్సీ పెట్టుకోవచ్చు, అంత మెసప్ చేసుకోవచ్చు. సో, ఆ రోజు మళ్ళీ నేను అరిచేంత వరకు ఇల్లు నీట్‌గా అసెంబుల్ చెయ్యరనమాట. ఏ థింగ్స్ ఎక్కడుండాలో అక్కడ. సో, ఇట్లా చేస్తూ ఉంటారు. నా వరకు వస్తే మాత్రం మళ్ళీ నాకన్నీ హింట్ ఇస్తా ఉంటారనమాట. ఇక్కడ మెస్సీ ఉంది, అక్కడ అది ఉంది, ఇక్కడ ఇది ఉంది అని. సో, మనం వర్క్ అనేది కంప్లీట్‌గా మనం చేసి ఎదుటి వాళ్ళకి చెప్తే బావుంటది. అదే నేను ఇంక అక్కడ వాడితోని తిట్టి ఎక్స్‌ప్లెయిన్ చేశాననమాట ఆ రోజు. సో, డే అంతా ఇంక వాడిని ఆ రోజు ఎళ్ళి అంతవరకు తిట్టుకుంటానే ఉన్నాం ఇద్దరము. అంటే వాడు ఒక్క మాట అట్లా మెస్సీ అనేసరికి నాకు కూడా ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ఇంత వర్క్ చేస్తున్నా నేను. ఆల్మోస్ట్ 1 ½ ఇయర్ నుంచి చూస్తూనే ఉన్నారు నన్ను. సో, ఇల్లెక్కడన్నా మెస్సీగా, చిరాకుగా ఉంచడం, పేరుకోవడం అట్లా చూసుండరు నాకు తెలిసి. ఎందుకంటే కెమెరా ఎక్కడో ఒక దగ్గర ఫోకస్ అవుతూ ఉంటది. సో, కనపడుతూ ఉంటది. దాచేదేముండదు ఇల్లంతా. ఏదో ఒక యాంగిల్‌లో కనపడుతూనే ఉంటది కాబట్టి. సో, అదనమాట సంగతి. దానికి తోడు దగ్గర 10 డేస్ నుంచండి బోరేసిన దగ్గర నుంచి అసలు డస్ట్ ఎట్లా వస్తుంది అంటే, ఎవరైనా గబుక్కున వచ్చి కాలు పెడితే ఇంట్లో వీళ్ళసలు ఊడ్చుకోరేమో, తుడుచుకోరేమో అన్న రేంజ్‌లో ఉంటుందనమాట. సో, దొరికిన కొద్ది టైంలో కూడా మళ్ళీ వచ్చి, మళ్ళీ అంత నీట్‌గా ఊడ్చుకోవడము, తులసమ్మనైతే అసలు చూడలేకపోతున్నామండి. మొత్తం డస్ట్ పట్టుకుపోయాయి లీవ్స్ అంతా కూడా. సో, ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసినా గానీ ఎట్లా మనసుకి ఎంతో బాధ అనిపిచ్చేస్తుందనమాట.
సో అట్లా చేస్తూ ఉంటే చేసే వాళ్ళకి తెలుస్తుంది. కూర్చొని ఆర్డర్‌లేసేసి సంపాదించేసుకోండి, తినేయండి, మేము వద్దంటామా, ఇట్లాంటి డైలాగులు కొట్టేవాళ్ళు కూడా ఉంటారు. సో ఆ ఎఫర్ట్ అనేది పెట్టే వాళ్ళకే తెలుస్తుంది. ఊరికే కూర్చొని తయారుగా తినే వాళ్ళకి తెలియదనమాట. సో అది సంగతి. అండ్ ఇక్కడ టీ కోసము 3 కప్పులు టీ కోసం అంత పెద్దది ఎందుకు పెట్టాను అంటే, అప్పుడప్పుడు కొన్ని వాడని గిన్నెలు బ్యాక్ సైడ్ అట్లా ఉండిపోతాయి. సో వాటిని వాడడం కోసమే స్పెషల్‌గా అప్పుడప్పుడు ఏదో ఒకటి కుక్ చేస్తూ ఉంటాననమాట. ఈవెన్‌గా ఉన్న గిన్నెలన్నీ అట్లా వాడుకోవాలన్నది నా ఇంటెన్షను. అండ్ కమింగ్ టు బ్యాక్, ఇక్కడ ట్యూస్‌డే రోజు అదే పప్పు ఉంటే ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నాను. అంటే పప్పు మినిమమ్ 2 డేస్ తింటాం మేము. సో ఎప్పుడన్నా సఫిషియెంట్‌గా చేసుకుంటాను. ఒక్కొక్కసారి 2 డేస్‌కి కూడా అట్లా పెట్టుకొని ఉంటాననమాట. అట్లా ట్యూస్‌డే రోజు ఈవినింగ్ ఇంకా పప్పు ఉంది కదా అని చెప్పేసి ఎగ్ ఆనియన్స్ వేసి అట్లా ఫ్రై చేస్తానంటే, పిల్లలు ఆమ్లెట్ వేయమంటే సర్లే అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ అలా స్టార్ట్ చేశాననమాట. ఇవి మాత్రం ఎగ్స్ చాలా చిన్నగా ఉన్నాయి. అందుకని చెప్పేసి మనిషికి 2 ఎగ్స్ చొప్పున ఆనియన్స్ కట్ చేసి ఇంకా రోజు ఆమ్లెట్ వేసాను. సో ఇట్లా నా వ్లాగ్ అనేది కంప్లీట్ చేసుకున్నానండి. సో మీకు ఎలా అనిపించింది ఏంటిది అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అండ్ వాడిని తిట్టానని కాదు, నాకు ఏదైనా వర్క్ ఉన్నప్పుడు కొంచెం ఏమన్నా అందాలి, కొంచెం దులుపుకోవాలి అన్నప్పుడు పిల్లలే హెల్ప్ చేస్తారు. సో అందులో మాత్రం డోకా ఉండదు. నేను ఒక్కదాన్ని మాత్రం ఇంత మెయింటైన్ చేయాలంటే నాతోని కూడా కాదు. సో అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి చిన్న చిన్నవి. అది సంగతి. సో మొత్తానికి ఏంటి అంటే డిపెండ్స్ ఆన్ యువర్ వర్క్ అండి. ఎందుకు అంటే మనకున్న వర్క్, మనకున్న ఇంటెన్షన్ ఏదైతే ఉంటుందో ఆన్ టైంకి ఫినిష్ చేసుకోవాలి అన్నప్పుడు, ఇట్లాంటి ఎక్స్ట్రా పని పడినప్పుడు కొంచెం చాలా టయర్డ్ అయిపోతాం అనమాట. సో అదే అనమాట. దగ్గర దగ్గర 10 రోజుల నుంచి ఇదే అసలు తంతు. ఊడ్చినట్టు ఉండదు. కొంచెం నీరసం అయిపోతుంది. ప్రాణం గాయగా అయిపోతుంది. మళ్ళీ ఈవినింగ్ వర్క్ అంతా ఫినిష్ చేసుకొని నెక్స్ట్ డేకి మళ్ళీ ప్రిపరేషన్ అనేది ప్రిపేర్ చేసుకోవడం, వెజిటేబుల్స్ కానీ వాటెవర్ ఇట్ మే బీ. సో అందువల్ల ఇంత టైర్డ్నెస్ వచ్చేస్తుంది. అందుకే వాడు ఒక మాట అనేవారికి మెస్సీ అనేవారికి ఇంత నీట్గా పెట్టినా కానీ సడన్గా పొద్దున్నే అసలు చాలా పీస్ఫుల్గా నాకు డే అనేది స్టార్ట్ అవ్వాలి. పొద్దున్నే ఎవ్వరు కూడా గోల్ చేయడం, పెద్దగా అరవడం అస్సలు నాకు హెక్టిక్గా అనిపిస్తుంది. మార్నింగ్ లేవంగానే ప్రశాంతంగా ఒక 10-15 నిమిషాలు అలా రిలాక్స్ అవుతాను. ఎంత వర్క్ ఉన్నా కానీ అవసరమైతే 10 నిమిషాలు ముందు లేసి రిలాక్స్ అయ్యి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి చక్కగా కిచెన్లోకి ఎంటర్ అవుతాను. కానీ ఏదో లేచామా పక్క దుప్పటి మీద నుంచి అట్నే లేచి కిచెన్లో పడిపోయి దులిపేసుకొని అట్లా పడిపోయి చేసే అంత ఇది ఉండదు నాకు. కొంచెం పీస్ఫుల్గా ఒక్కొక్కసారి అయితే వామ్ వాటర్ తాగి అప్పుడు కిచెన్లోకి వెళ్తాను, బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి. సో ఇట్లా ఉంటుంది అనమాట. నాకు లేవంగానే ముందు పడిపోయి పని చేయాలి అన్న ఇంటెన్షన్ కూడా ఉండదు. సో అట్లా ఏదన్నా ఒక మాట అన్నప్పుడు కూడా పొద్దున్నే నెగిటివ్ వర్డ్, ఏదైనా నెగిటివ్ థింగ్ అంటే కొంచెం హైపర్ అయిపోతూ ఉంటా. దట్స్ ఇట్, అంతకుమించి ఇంకేం లేదు. సో ఫైనల్గా అయితే ఇది నా వ్లాగ్. మీకు ఎలా అనిపించింది ఏంటిది అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. నా వ్లాగ్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. ధన్యవాదాలు. సో ఫైనల్గా లక్ష్మీ రమణ గోవింద మరొక మంచి వీడియోతో కలుస్తానండి. ఉంటాను. నమస్తే. ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నచ్చినట్లయితే. ధన్యవాదాలు.